కర్నూలు జిల్లాలో 7,33,00,000లో 6,65,00,000 మట్టి పనులు చేశారు అధ్యక్ష. మట్టి పనులు చేసేసి స్ట్రక్చర్లు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఎంత బాధాకరం అంటే అవుకు టనల్లో చాలా ఇంపార్టెంట్ టనల్ ఉంది అధ్యక్ష. ఆ అవుకు టనల్లో కూడా -27% లెస్ కోట్ చేస్తే కమిషన్లకు కక్కుర్తిపడి ఎన్నికల ముందు 2009 ముందు 252 రోజులు పేమెంట్ ఇవ్వలేదు అధ్యక్ష ఆ అవుగుటంలో. దానివల్ల ఆ సర్ఫేస్ జోన్ అంతా కూడా ఇబ్బంది వచ్చి ఫాల్టీ జోన్ అంతా కూడా గత 2.5-3 సంవత్సరాలుగా చాలా ఒత్తిడితో ఆ పనులు చేపిస్తే అధ్యక్ష పులివెందుల కడప జిల్లాకి వెళ్లే అవుకు టన్నల్ని ఈ వారంలో త్రూ చేస్తున్నాం అధ్యక్ష. అది కూడా చేస్తా ఉన్న టన్నులు కూడా కుప్పకూలిపోతా ఉంటే మళ్లీ సైట్ తీసుకొని దాన్ని వాళ్ళ పూర్తి చేసి పూర్తి స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకెళ్లామని అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, ఈరోజు శ్రీశైలంలో 344 టీఎంసీలు వచ్చినాయి అధ్యక్ష. లెవెల్స్ మెయింటైన్ చేయడం మీద రాయలసీమ రైతాంగం కానీ ప్రజలు కానీ నాయకులు కానీ నీరు నిలబెట్టమని చెప్పి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు పోరాటాలు కానీ అడగటం కానీ పాదయాత్రలు కానీ ఎన్నో చేశారు అధ్యక్ష. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, మా నాయకుడు 6 నెలలు సార్ అధ్యక్ష 180 రోజులు శ్రీశైలం నీరు నిలబెట్టి అధ్యక్ష. అవుగు టన్నులు పూర్తి కాకపోయినా గోరుకల్ల రిజర్వాయర్లో అక్కడ గతంలో చేసిన అవకతవకలు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నీళ్లు నిలబెట్టి అధ్యక్ష. ఇవాళ కర్నూలు జిల్లాలో 6 లక్షల ఎకరాల అధ్యక్ష. 13 జిల్లాల్లో 1 జిల్లాగా కర్నూలు జిల్లాలో హైయెస్ట్ ప్రొడక్టివిటీ వచ్చింది అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, కడప జిల్లాని గర్వంగా చెప్తా ఉన్నా 35 టీఎంసీలు పంపించాను అధ్యక్ష. ఈ సంవత్సరం 35 టీఎంసీలు రికార్డు స్థాయిలో ఎవరు ఊహించలేదు అధ్యక్ష. ఇవాళ కర్నూలు జిల్లాకి 100 టీఎంసీలు అధ్యక్ష. ఇవాళ ఈ కష్టకాలంలో కూడా ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే ఈ అనంతపురం జిల్లాకు కూడా నీళ్లు ఇచ్చి ఈ సంవత్సరం కరువు అధ్యక్ష -28% తక్కువ పడింది అధ్యక్ష వర్షపాతం. అయినప్పటికి కూడా ఇవాళ ఈ ప్రాంతంలో పులివెందుల అధ్యక్ష చీని చెట్ల అధ్యక్ష ఇవాళ నీళ్లు ఆ ప్రాంతానికి తీసుకెళ్లకపోతే అధ్యక్ష చిన్న సన్నకారు రైతు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి పండించుకున్న పంటని గతంలో చిత్రావతి నుంచి తీసుకొచ్చాం తుంగభద్రలో. ఈ సంవత్సరం తుంగభద్ర ఇబ్బంది వస్తే వీటి నీళ్లు నిలబెట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తాం అధ్యక్ష. వామికొండ సాగర్ కానీ సర్వరాయ సాగర్ కానీ ఎన్నో అవకతవకలు అధ్యక్ష. నేను అధికారంలోకి వచ్చి మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటే మాట అధ్యక్ష, కుప్పం కన్నా కూడా పులివెందుల ముందు నీళ్లు తీసుకెళ్లాలి, అక్కడ చీని చెట్లు కష్టపడి బతికించుకుంటారు, వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి, మీరు హైయెస్ట్ ప్రయారిటీ ప్రాధాన్యత పెట్టి నీళ్లు ఇమ్మన్నారు అధ్యక్ష. అట్లాగే కాంక్రీట్ పనులు ఇవన్నీ కూడా అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో కడప కర్నూలు జిల్లాలో 1870 కోట్లు ఖర్చు పెడితే అధ్యక్ష మేము ఈ 2.5-3 సంవత్సరాల లోపే దగ్గర 792 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. మమ్మల్ని లస్కర్లు అన్నారు, గేట్లు ఎత్తున్నాం అన్నారు, అవన్నీ కూడా మేము పట్టించుకోవాలి అధ్యక్ష. కడప జిల్లా వెనకబడ్డ ప్రాంతం, వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతం, ఆ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడాలి, చీని చెట్లు కాపాడాలి. డెఫినెట్ గా ఇవాళ ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్న 17 ప్యాకేజీల్లో నిలబెట్టి పనులు చేపిస్తున్నాం అధ్యక్ష. జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 కూడా టాప్ ప్రయారిటీ తీసుకొని 2018 జూన్ కల్లా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు లక్ష్యం పెట్టారు అధ్యక్ష. ఎక్కడ తన పాత్ర వరకు చెయ్యాలో ఏది గైడ్ చేయాలో అంత మాత్రమే చేశారు. ఆ విధంగా ఈరోజు నేను గైనకాలజిస్టుగా ఒక సేఫ్ ఫార్మా ఇండస్ట్రీలో 300 మంది వర్కర్స్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగలుగుతున్నాను అంటే అది మా నాన్నగారు ఇచ్చినటువంటి భిక్ష.